అండి వచ్చా అన్నారు. ఇన్నున్నా సరిపోవండి. ఏం స్నాక్స్ పెట్టినా కూడా ఇంకేమున్నాయి అంటారు మా పిల్లలు. ఇలా కాతే అని పల్లి చెక్క మా చిన్నోడికి ఇష్టమని దీన్ని మొదలు పెట్టాను అనమాట. ఇది వరకు ఒకసారి వేస్తే బయట మొత్తానికి అతుక్కుపోయింది. వీళ్ళది సార్ అలా ఛాన్స్ తీసుకోకూడదు అనేసి ఇప్పుడు అయితే మన ప్రయోగం దీనిపైన స్టార్ట్ చేసాను అనమాట. ఇప్పుడు పల్లీలను అయితే బాగా వేపుకొని పొట్టు తీసేసి నలిపేసి ఉంచాను అనమాట. తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ పల్లీలకి హాఫ్ గ్లాస్ అయితే సరిపోద్ది. ఒక 3/4% అనుకోండి. అంటే 200కి వచ్చేసి 100 గ్రామ్స్ బెల్లం వేసుకొని బెల్లం తురిమి కొంచెం వాటర్ వేసేసి ఇలా బాగా కరిగేంత వరకు పాకం ఎలా రావాలంటే ముదురు పాకం రావాలన్నమాట. ఆ విధంగా వచ్చేలాగా చేసి ముదురు పాకం వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. దీన్ని టెస్ట్ చేయడం కోసం కొంచెం వాటర్ తీసుకొని దాంట్లో ప్రతిసారి చెక్ చేసుకుంటూ వచ్చానమాట. ఇది పెద్ద ప్రాసెస్, పెద్ద నస్ అనమాట. ఏం చేస్తాం, ఎన్నున్నా సాలవని పిల్లలు ఎప్పుడు ఏదో ఒకటి అడుగుడు. ఫస్ట్ ఒకసారి ట్రై చేశా, అవ్వలే. సరే ఇంకా టైం పట్టుద్ది కదా అని చేస్తూనే ఉన్నాను అనమాట. మా ఆయనేమో కామెంట్ చేస్తున్నాడు, ఎందుకు నీకు ఎంత అవస్థలు, బయట నుంచి తెచ్చాను కదా అని. అదేమో ఒక్కోసారి ఆ బెల్లంలో అంత కొన్ని రాళ్ళ అలా ఇలా తగిలితే చిక్కి తినేటప్పుడు పంట కింద పడుతుంది. నాకేమో అది నచ్చట్లే, ఎందుకు వచ్చిందిలే అనేసి చూసా. రెండోసారి కూడా ఇది అవ్వాలి. మళ్ళీ మూడోసారి ఇంకా కొంచెం బాయిల్ చేశా. ఆ బాయిల్ చేసిన తర్వాత అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వచ్చింది. అది పర్ఫెక్ట్గా వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే చూడండి, వీడియోలో చూపించింది కదా ఇలా వస్తుంది అనమాట. దాన్ని బయటికి తీస్తే అప్పటికప్పుడే అది గట్టిగా అయిపోతుంది. కొద్దిసేపటికి వేడిగా ఉంటుంది, జాగ్రత్త ట్రై చేసేటప్పుడు. చూసారా, అప్పటికప్పుడు గట్టిగా పోయిందనమాట. చెక్కేసి ఉంటే మళ్ళీ నాకు ఒక డౌట్, కరెక్ట్గా అయిందా లేదా అని. మరి ప్లేట్లో కొట్టి చూసా, కింద కొట్టి చూసా. సో గట్టిగా అయిపోయింది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలనేసి ఇంకా పల్లీలను ఇందాక వేపి చల్లారబెట్టి ఉంచాను కదా, వాటిని బాగా దాంట్లో మిక్స్ చేసేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఒక ప్లేట్కి నెయ్యి రాసి ఉంచాను. ఆ చెక్కింది వేసి దేంట్లో వేసేసాను. ఒక గంట తర్వాత ఇది ఇలా అయిపోయింది. చూసారా, నేను చెక్క బాగా వచ్చింది. దీన్ని చిన్న ముక్కలు వేసి అప్పుడే చేసి అలా ఉంచానో లేదో మా చిన్నోడు లంచ్కి వచ్చాడు. సో ఖాళీ వేసేసాడు. అదే ఎప్పుడు ఏదో అని ట్రై చేస్తాము, కుదురుతుందో లేదని. ఈసారి కొంచెమే ట్రై చేస్తే బాగా కుదిరింది. ఈ పిల్లలకి మాత్రం ఎన్ని చేసినా చాలా. ఈ చెక్కీలను అయితే అప్పటికప్పుడు తినేసాడు మావాడు. ఈవినింగ్కి అయిపోయాయి. మీరు కూడా చెక్కి హెల్తీగా చేసి పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.